హాయ్ గైస్, వెల్కమ్ టు ఎంజాయ్ ద చూ వ్లాగ్స్. ఈరోజు తెల్లారితైతే నేనైతే జిమ్కి అయితే వెళ్ళలేదు. సో నిన్నైతే నా పంటి అపాయింట్మెంట్ దగ్గరికి వెళ్ళొచ్చి పండ్లంతా జుమ్ అంటుంది, కింద నరాలంతా జుమ్ అంటుంది. సో అందుకని ఆడ ఉండే డాక్టర్ 3 days వరకు జిమ్కి వెళ్ళదు, సో టీత్కి స్ట్రెయిన్ అవుతుంది, సో 3 days పోవద్దు అని. సో అందుకని మనమైతే పోలే. సో అందుకని ఈరోజు నుంచి నాకైతే 4th సెమ్ స్టార్ట్ గైస్. ఈరోజు నుంచి కాలేజ్కి అయితే వెళ్ళాలా. నా కాలేజ్ వచ్చేసి 8:30కి, ఇప్పుడు ఆల్రెడీ టైం వచ్చేసి 8:40 అయితే అవుతుంది. సో ఇప్పుడైతే లేట్ అయిపోయింది, ఫస్ట్ పీరియడ్ పోను, సో సెకండ్ పీరియడ్ అయినా పోవాలా. సో ఇప్పుడు నేనైతే బ్రేక్ఫాస్ట్ వేసేస్తాను. మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే లేట్గా వేసేసి. సో చూడండి, బ్రేక్ఫాస్ట్ టొమాటో బాత్ గైస్. సో నేనైతే డయట్లో ఉండాలా, బట్ నేను జిమ్కి పోలేదు కదా, సో అందుకని నేనైతే తింటాను. సో టొమాటో బాట అయితే తింటాను, లెక్కేసి తింటాను, బట్ ఈరోజు లెక్క లేకుండా తింటాను. అండ్ తిన్న కూడా కాలేదు గైస్, పండ్లంతా మారి నొప్పి జుమ్ము అంటుంది, ఏమి తినకాలే. సో ఓకే, తినేసి కాలేజ్కి అయితే వెళ్ళాలా. సో లేట్ అయితే అయిపోయింది, బస్సు వేరే ఉందో లేదో తెలియదు, చూడాలా. అండ్ గైస్ ఇప్పుడైతే టైం వచ్చేసి 9:50 అయితే అవుతుంది. సో 2వ క్లాస్ అయినా పోదాం అనుకున్నా, సో అది కాలే. 9:30కి అదైతే 2వ క్లాస్ స్టార్ట్ అయ్యి 20 minutes అయితే అవుతుంది. సో నేనైతే వెళ్ళలే, సో లేట్ అయిపోయా. ఈ బస్సు వచ్చింది లేటు మా ఇంటి దగ్గరికి, అండ్ ఫుల్ ట్రాఫిక్ అయితే ఉండే. సో అందుకని మనం అయితే 2వ క్లాస్ కూడా వెళ్ళలే. సో ఇప్పుడైతే 3వ క్లాస్ అయితే ఉంది, 10:45కి అయితే 3వ క్లాస్ ఉంది, దానికైనా వెళ్ళాలి కాదు. లేదంటే వచ్చిందే వెయిట్. నా ఫ్రెండ్స్ అంతా పూసింటారు, లాస్ట్ బెంచ్ వాళ్ళు అంతా పూసింటారు కాలేజ్కి. వాళ్ళు 8:30కే కూర్చుంటారు గైస్. ఇంటి వచ్చే వాళ్ళు ఫస్ట్ డే మట్టు ఫాస్ట్గా పోతారు, మళ్ళీ అంతా నార్మల్ అయిపోద్ది. లాస్ట్ బెంచ్ వాళ్ళే బిన్నే పోయిండాడు. ఫస్ట్ బెంచ్ వాడు నాకు ఫోన్ చేసి వస్తాను ఉండు 10:30కి పోదాము అని ఉండాము. సో వాడైతే వస్తా అంటాడు. సో అందుకే నేనైతే ఇక్కడ కాస్తా అన్నాను. సో ఇంకేడైనా ఉంటే ఆడైనా టీచర్స్ వేస్తారు, టీచర్స్ వేసి మనకి పండగ. సో అందుకని మనమైతే ఇక్కడైతే కూర్చుని ఉంటాము. అదే మనం యాడ్ ఉండాము అనేసి అయితే మీకు చూపిస్తాను, చూడండి. ప్రకృతి వన గాయస్. సో ఇదైతే పార్క్ గాయస్, మనమైతే పార్క్లో అయితే కూర్చుని ఉంటాము. ఎంత తప్పు వాళ్ళకి తెలిస్తే ఎంత బాధపడతారు, కుమిడిపోరు, గుండె పగిలిపోతుంది. ఏం చేయను అయ్యేలే. సో కాలేజీకి లేట్గా వెళ్తే ఫాస్ట్గా వెళ్ళండి, ఆ మార్గం ఉండకండి. సో ఈరోజు లేట్ అయితే రేపు టైం కరెక్ట్గా వెళ్తాను కాదు, టైంకి పంక్చువాలిటీ చూపిస్తాను నేనంటే ఎవరని చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే మనం అయితే కాలేజ్కి అయితే వచ్చామన్నమాట. వీడియోలో కనిపిస్తాడని తొడికొస్తే నమస్తే. ಏನ್ ಮಾತಾಡ್ತಾ ಇದೀಯಾ? ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಮಾತಾಡು. అయితే తెలుగు అయితే రాదంట. సో ఇతనైతే నా ఫ్రెండ్ గైస్, సందీప్ రెడ్డి వంగ. జస్ట్ సందీప్ అಷ್ಟೇ. కెమెరామ్యాన్ ఫోకస్, మన కెమెరామ్యాన్ కూడా నా ఫ్రెండే గైస్, పవన్ కుమార్ ఆర్ అనేసి. సో వాళ్ళ ఫ్యామిలీ చూస్తా అంటే మీ కొడుకు కెమెరా బాగా తీస్తాడు, ఒక స్టూడియో పెట్టి అంట. బీసీ అంతా వద్దు వాడికి, నరాలు కట్ అయిపోయింది. బీసీ అంతా వాడు పాస్ అవడం చెప్తాను, వాడైతే కెమెరా ఆఫ్ చేస్తాడు. ఓకే ఫైన్ గైస్, ఈరోజు అయితే మనం అయితే ఇంకో ఫ్రెండ్ తో అయితే ఉన్నాం, ಸಂದೀಪ್. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಇದು ನನಗೂ ಬರುತ್ತೆ, ಬೇರೆ ಏನ್ ಹೇಳೋಣ ಹೇಳು. ನಮ್ ಫ್ರೆಂಡ್ ಹೊಸದಾಗಿ ಬ್ಲಾಗ್ ಶುರು ಮಾಡಿದಾನೆ, ಅವ್ನಿಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ. ಇದನ್ನ ಎಡಿಟಿಂಗ್ ಅಲ್ಲಿ ಕ್ರಿಂಜ್ గా చూస్తాను. ಪರವಾಗಿಲ್ಲ ಅವರೆಲ್ಲ మన క్లాస్ రూಮ್ಸ್ పెట్టి ನೋಡ್ಬೋದು, ಹಂಗೆ ತೋರ್ಸು. ಹಿಂಗ್ ತಿರುಗಿಸೋ, ಅವನ್ನ ಝೂಮ್ ಮಾಡು. He is the topper of the class. Yeah, he is the topper of the class. And he is in Instagram. He is doing content called Tech. You can follow guys. Yeah, the drinking water guy. Okay. ತುಂಬಾ ಕಷ್ಟಪಟ್ಟು ಬ್ಲಾಗ್ ಮಾಡ್ತಿದ್ದಾನೆ, ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಎಲ್ಲ ಅವನ್ಗೆ. ಏನೋ ನಿಮ್ಮಿಂದ, ನಿಮ್ ಸಪೋರ್ಟ್ ಇಂದ ಅವನು ಬೆಳೆದ್ರೆ ಇನ್ನೂ ಒಳ್ಳೆ ಒಳ್ಳೆ ಬ್ಲಾಗ್ಸ್ ಕೊಡ್ತಾನೆ. ಇನ್ನೇನ್ ಹೇಳ್ಬೇಕೋ ಗೊತ್ತಾ ಮಚ್ಚಿ, ತುಂಬಾ ಜನ ಇರ್ತಾರೆ, ಇಲ್ಲಿರೋ ಜನ ಅಲ್ಲಲ್ಲ, ಅದು ಏನ್ ಗೊತ್ತಾ, ಸೀರಿಯಸ್ ಆಗಿ ಮಾತಾಡ್ಬೇಕು.
ನಮ್ಮ ಹುಡುಗ ಬ್ಲಾಗ್ ಶುರು ಮಾಡಿದ್ದಾನೆ ಹೊಸದಾಗಿ, ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ. ತೆಲುಗಲ್ಲಿ ಮಾಡಿದ್ದಾನೆ, ಕನ್ನಡದಲ್ಲೂ ಬರುತ್ತೆ, ಎಲ್ಲಾ ಲ್ಯಾಂಗ್ವೇಜಲ್ಲೂ ಮಾಡ್ತಾನೆ ನಮ್ಮ ಹುಡುಗ. ಸಪೋರ್ಟ್ ಮಾಡಿದಷ್ಟು ಪ್ಯಾನ್ ఇండియా బ్లాగ్ ಮಾಡೋಣ. మనమైతే బ్రేక్ లంచ్ అయితే చేస్తాం. అదే టొమాటో బాతు పళ్ళు నొప్పి గాయస్ దుమ్ము అంటాను. సో ఇడు మాట్లాడతాడని తోడుకొస్తే ఇడు ఏం మాట్లాడట్లేదు. ಇಲ್ಲ ಮಾತಾಡ್ತೀನಿ, ಜಸ್ಟ್ ಸ್ವಲ್ಪ ಕ್ಲಾಸಲ್ಲಿ ಎಲ್ಲ ಇರೋದ್ರಿಂದ ಮಾತಾಡಕ್ಕಾಗ್ತಿಲ್ಲ. ಕ್ಲಾಸಲ್ಲಿ ದಿವಾಕರ್ ಅಂತ ಹುಡುಗ ಇದ್ದಾನೆ, ಅವನ್ನ ನೋಡಿ ನಾನು ಬ್ಲಶ್ ಆಗ್ತಾ ಇದ್ದೀನಿ, ಅದರಿಂದ ನನ್ಗೆ ಮಾತಾಡಕ್ ಆಗ್ತಿಲ್ಲ. ತಪ್ಪಾಗಿ ತಿಳ್ಕೊಬಿಡ್ರಿ, ಬ್ಲಶ್ ಅಂದ್ರೆ ಹುಡುಗ ಅಷ್ಟೇ, ಅವನು ಬೇರೆ ಎಲ್ಲ. ಇನ್ಸ್ಟಾಗ್ರಾಮ್ ಅಕೌಂಟ್ ಇದೆ ದಿವಾಕರ್ ಪ್ರಜಾಪತಿ ಅಂತ. ಪ್ರಮೋಷನ್ ಇದು 6 ಪ್ಯಾಕ್ ಎಲ್ಲ ఏంటిది మాకేంటిది అంటున్నాను. ಡಿಂಪಲ್ ದಿವಾಕರ್ ಅಂತ. ಡಿಂಪಲ್ ದಿವಾಕರ್ ಅಂತ. ಅವನು ಪ್ಯಾಕ್ಸ್ ಗೀಕ್ಸ್ ಎಲ್ಲ ಇದೆ, ತೋರಿಸ್ತಾ ಇರ್ತಾನೆ ಅವಾಗ ಅವಾಗ ನಮ್ಗೆ ಇನ್ಸ್ಟಾಗ್ರಾಮ್ ಅಲ್ಲಿ. ಗೈಸ್ ಈಸ್ ಟ್ರೈನಿಂಗ್. ಬ್ರೋ ಯು ಕಮ್ ಬ್ರೋ, ವಿ ವಿಲ್ ಪ್ರಮೋಟ್ ಯು. ವಾಟ್ ಇಸ್ ಯುವರ್ ಅಕೌಂಟ್ ಬ್ರೋ? ಇದು description ದಟ್ ಕೋಡಿಂಗ್ ಅಕೌಂಟ್ ವಾಟ್ ಬ್ರೋ? ಬ್ರೋ ಇಫ್ ಓಕೆ ಒನ್ಸ್ ಒನ್ ಟೈಮ್ ಅಣ್ಣ ಅಲ್ಲಿ ಸ್ಕಿಪ್ ಮಾಡ್ಬಿಡ್ತಾರೆ ಜನ. ಬ್ರೋ ಈಗ ಏನಂದ್ರೆ ಅಲ್ಲ ಜನ ಅಲ್ಲ, ನಾನು ನೀ ಹೇಳ್ಬೇಕಪ್ಪ ಸ್ವಲ್ಪ ಮಾತಾಡು ಅಂತ. గాయస్ ఇదైతే కొంచెం బోరింగ్ ఉంటుంది, ఎందుకంటే ఇదే మాకు ఫస్ట్ టైం ఇంత క్లాస్ ಇನ್ನು ಕೊಡ್ತೀವಿ ನಾವು ನಿಮ್ಗೆ, ಒಳ್ಳೆ ಕಂಟೆಂಟ್ ಕೊಡ್ತೀವಿ. ಇವತ್ತೇನ್ అది అవదమ్మా. మాట్లాಡ್ಬೇಕಂತ ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ, ఎందుకంటే గాయస్ ఇదే ఫస్ట్ నేను క్లాస్ లో షూట్ చేసేది వచ్చేసి. సో ఇక్కడైతే ಅದರಿಂದ ಸ್ವಲ್ಪ ಇದಾಗ್ತಿದೆ. అమ్మాయిలు వేరే ఉన్నారు, కొంచెం ಗೊತ್ತಲ್ವಾ ನಿಮ್ಗೇನೆ, ಹುಡುಗಿರು ಅದು ಇದು ಇದ್ರೆ ಸುತ್ತಮುತ್ತ ಹೆಂಗಿರ್ತದೆ. కొంచెం తెలుగు ಹಾಯ್ గైస్ ఇదైతే చూస్తున్నా అంతా తెలుగు ప్రేక్షకులకి నేను వచ్చేసి ఈరోజు యూత్ డే అంట. సో ಸ್ವಾಮಿ ವಿವೇಕಾನಂದ ಜಯಂತಿ ಶುಭಾಕಾಂಕ್ಷಲು. ಅಂಡ್ ಇದು చూస్తున్న ಕನ್ನಡ ಇದನ್ನು ನೋಡ್ತಿರುವ ನನ್ನ ಕನ್ನಡ ಪ್ರೇಕ್ಷಕರಿಗೆ ಹಾಗೂ ಸ್ವಾಮಿ ವಿವೇಕಾನಂದ ಶುಭಾಶಯಗಳು. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಗೈಸ್. ಈಗ ನಿಮ್ಮ ಪ್ರೀತಿ ವಿಶ್ವಾಸ ನಮ್ಮ ಹುಡುಗನ ಮೇಲೆ ಇರ್ಲಿ, ಅವ್ನು ಬೆಳೀತಾನೆ. ಥ್ಯಾಂಕ್ಸ್, ಲವ್ ಯು. ಹಂಗೆ ನಮ್ಮ ಹುಡುಗನು ತೋರಿಸ್ಬಿಡು, ಅವನು ನಮ್ ಸಿಆರ್. ಗೈಸ್ కెమెరామెన్ డిస్టర్బ్ చేస్తున్నాడు గైస్. నెక్స్ట్ కెమెరామెన్ ಇರ್ಲಿ, ಕ್ಯಾಮ್ರಾಮನ್ ತುಂಬಾ ಕಷ್ಟಪಟ್ಟು ಬಂದಿದ್ದಾರೆ, ಪವನ್ ಕುಮಾರ್ ಅನ್ಬಿಟ್ಟು. ಅವರು ಪಾಪ ಬಿಹೈಂಡ್ గైస్ ఇన్సేపు మాట్లాడాడు, సబ్స్క్రైబ్ చేసుకోలేదంట. ఇప్పుడు సబ్స్క్రైబ్ ఈడి సిగ్గు శవాలు ఎత్తుకుపోను. తెగితా ఇలా తోర్సప్ప రాజు ఏడా సుబెట్టు ಎಂಜಾಯ್ತೇನೆ ತೆಗಿತೀನಪ್ಪ. ಹೊಡಿಯೋದಪ್ಪ, ಏನೇನೋ ಓದ್ತಿದ್ದೆ. ಡಬಲ್ ಸಿ HUB ಅನ್ಶು ವ್ಲಾಗ್ಸ್ ಅಲ್ವೋ? ನಂದು ಬರಲ್ವೋ, ನಾನೇ ಅಷ್ಟು ಪಾಪ್ಯುಲರ್ ಅಲ್ವೋ? నా ఛానల్ పేరు కూడా తెలియదు అంతా, నేను పక్కన పెట్టుకున్నా. సబ్స్క్రైబ్ అవుతుందా ಇವಾಗ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಗಂಟೆ ಹೊಡಿಬೇಕಾ ನಾವು? ಹೊಡಿ, ಅದು ಇವತ್ತು ಸ್ಟ್ರೀಮಿಂಗ್ ಆಗುತ್ತೆ, ಇನ್ನೂ 5 hours ಇದೆ. ಬಿಡ ಎಲ್ಲ ನಾನು ನೋಡ್ತೀನಿ ಬ್ರೋ, ಎಲ್ಲ ವಿಡಿಯೋಸ್ ನೋಡು ಬ್ರೋ, ನಾನು ಒಂದು ನೋಡಿದೆ, నేనైతే ఇప్పుడుతో ఇంటికి అయితే వచ్చా. సో ఈరోజు కాలేజ్ రీక్యాప్ చూసుకున్నట్టయితే మనమైతే 1 hour బస్సులో ఉన్నాం, 1 hour పార్క్లో ఉన్నాం, 2 hours సెమినార్ హాల్లో ఉంటుంది. అండ్ ఇంకొక అవర్ హెచ్ఓడి ప్రవచనాల్లో ఉండే. ఆ హెచ్ఓడి వచ్చేసి 34 members ఏఐలో ఫెయిల్ అయ్యారంట. ఎవరెవరు ఫెయిల్ అయ్యారో తెలియ, అందరికీ వచ్చి క్లాసు 34 members ఏఐలో ఫెయిల్ అయ్యారు, 18 members పిఎస్లో ఫెయిల్ అయ్యారు. తల అంతా మొత్తం హీట్ చేసి ఇంకేం చేయలేదు, హెచ్ఓడీలు అంటేనే ఇట్ట. అండ్ అదే పెద్ద తలకాయ నొప్పి ఉండే. సో అది ముగించుకుని మళ్ళీ 1/2 hour గైస్ ఈరోజు క్లాస్. ఊరికే టైం వేస్ట్ ఈరోజు. సో ఈరోజు పోకుండా రేపైనా పోవాల్సిందే. అండ్ ఇప్పుడైతే నా డిన్నర్ అయితే తింటా ఉన్నాను, అన్నము మునక్కాయ సారు. నేనైతే ఏది లెక్కేసి అయితే తింటాలేదు గైస్. సో నేనైతే ఇప్పుడు డయట్లో లేదు. సో ఎందుకంటే మనకి పంటి నొప్పి, నవలను కూడా కాలేదు, తింటేస్తారు మా ఇంట్లో. పండ్లంతా జుమ్ అంటుంది, ఇది ఎప్పుడు తగ్గుద్దో తెలియలే. సో చూద్దాం గచ్చు. ఓకే గైస్, నేనైతే బ్లాగ్ని అయితే ఇక్కడికి ఎండ్ చేస్తాను. ఈ బ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రేపటి బ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ గైస్.